ఈరోజు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అని మనం తెలుసుకుందాం. రోబోటిక్ సర్జరీ అంటే రోబో వచ్చి ఆపరేట్ చేస్తుందా? రోబో అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సో రోబోటిక్ సిస్టంలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సర్జన్ కన్సోల్. ఇది సర్జన్ కూర్చుని ఆపరేట్ చేసేటువంటి కన్సోల్. సో దీని మీద కూర్చుని నా తల దీని లోపల పెట్టినప్పుడు నాకు 10 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ వ్యూ దీంట్లో కనబడుతూ ఉంటుంది. సో పేషెంట్ యొక్క కడుపు లోపల ఏమైతే ఉన్నదో ఆ విజన్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇవి ఇన్స్ట్రుమెంట్స్, మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క మూవ్మెంట్ ఈ రకంగా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీస్ రోబో చేయదు, సర్జన్ ని చేస్తారు. సో నేను ఇక్కడ కూర్చుని వీటిని నేను ఎలాగైతే మూవ్ చేస్తున్నానో అట్లని పేషెంట్ యొక్క బాడీలో రోబోటిక్ ఆర్మ్స్ మూవ్ అవుతాయి. సో ఇది రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటాం. మనకి కంప్లీట్ ఆటోనామస్ రోబోటిక్ కాదు, ఇంతవరకు అది రాలేదనమాట. సో ద ఫస్ట్ పార్ట్ ఏంటంటే సర్జన్స్ కన్సోల్. సో దీంట్లో 10 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ వ్యూ నాకు ఉంటుంది. నాతో విజన్ చాలా బాగుంటుంది. అలాగే మరి నాకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి కంట్రోల్ చాలా బాగుంటుంది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ నా కెమెరా నా కంట్రోల్లో ఉంటుంది. సో ఇక కెమెరా నేనే ఎంత లోపలికి పడిపోవాలి, బయట తీసుకోవాలి నేనే డిసైడ్ చేయగలను. అలాగే ఫోకస్ నేనే చేసుకోగలను. ఇది స్వాప్ అంటాము. ఓకే, 4 ఇన్స్ట్రుమెంట్ ని కూడా నేనే వాడుకోగలను. అంటే అసిస్టెంట్ మీద ఎక్కువగా డిపెండెన్స్ దీంట్లో ఉండదు. అలాగే మరి పాటరీ అంటాము, అని ప్రతి సర్జరీలో కూడా ఈ పాటరీ ఏదో వాడుతూ ఉంటాము. సో దాన్ని కూడా మా కంట్రోల్ని సర్జన్ కన్సోల్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి సర్జరీ కన్సోల్ నేను ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు దాన్ని డిజిటల్ సర్జరీ లేక టెలి సర్జరీ అంటాం. సో ఈ కన్సోల్ తీసుకువెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటే ఐ కెన్ డూ సర్జరీ ఫ్రమ్ హోమ్ ఆర్ నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏదైతే ఐటీ వాళ్ళు అంటారు కదా, ఈ కన్సోల్ నేను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే టెలి సర్జరీ చేయొచ్చు, వర్క్ సర్జరీ ఫ్రమ్ హోమ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్ లో 3 పార్ట్లని చెప్పాను. సో మొట్టమొదటిది సర్జన్ కన్సోల్. ఇది డావిన్సీ ఎక్సైజ్ సిస్టమ్. సో దీంట్లో అన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకోవచ్చు. హైట్ కానీ అంతా కూడా మనకి ఎలా కావాలో ఎక్కువచ్చు. సో ఇది అయిన తర్వాత గరుడ పార్ట్. ఇది రోబోటిక్ సిస్టమ్ లో 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. మొట్టమొదటి సర్జన్ కన్సోల్. సో అలాగే ఇది పేషెంట్ కార్ట్ అంటాం, అంటే పేషెంట్ దగ్గర ఉన్నటువంటి కార్ట్. సో ఇది యాక్చువల్ రోబోటిక్ ఆర్మ్స్, చేతులు 4 చేతులు వెంబడుతూ ఉన్నాయి. ఒక దానిలో కెమెరా పెట్టాము. మిగతా 3లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్, చిన్న సూక్ష్మ ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపల కడుపు లోపలికి కానీ ఛాతీ లోపలికి కానీ వెళ్తాయి. కీ హోల్ సర్జరీని చేస్తాం. దానికో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని లోపల పంపిస్తాము. సో ఈ 4 ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంతో క్లిష్టమైన ప్రదేశాల్లోకి ఈజీగా వెళ్ళగలవు. చేతులు ఎట్లయితే వెళ్ళలేవో అలాంటి సర్జరీస్ కూడా ఈ యొక్క రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయడం ఈజీగా మూవ్మెంట్స్ ఉంటుంది. అంటే ఫైన్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఈ యొక్క రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి ఉంటుంది. సో ఇది పేషెంట్ కాల్ప్. మూడవది విజన్ కాల్ప్. సో దీంట్లో విజన్ అంటే ఇక్కడ లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వాళ్ళకి కూడా, అంటే అసిస్టెంట్స్ కానీ నర్సెస్ కానీ దీంట్లో డిస్ప్లే వస్తుంది. అలాగే మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా వీటిని పీస్ దేమ్ అనమాట. సో ఇది విజన్ కార్ట్ అంటాము. దీంట్లో అన్ని కనెక్షన్స్ ఉంటాయి. సో ఇది 3 పార్ట్స్ గా మనం చూస్తున్నాం. రోబోటిక్ సిస్టమ్ అనేటువంటిది సర్జన్ కన్సోల్, పేషెంట్ కార్, అలాగే విజన్ కార్ట్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. సో ఇది డావిన్సీ ఎక్సైజ్ సిస్టమ్ వాడుతుంది. దీని ద్వారా ఇదివరకు క్యాన్సర్ సర్జరీ అంటే ఎక్కువ కోత ఉండేది, పెద్ద కోత, ఎక్కువ నొప్పి, ఎక్కువ సమయం కోలుకోవడానికి పట్టేది. అయితే ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే తక్కువ కోతతో మరి పెద్ద ఆపరేషన్లు చేయడానికి వీలవుతుంది. అంటే మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అంటే చాలా కీ హోల్స్ తోనే ఈ యొక్క 4 ఇన్స్ట్రుమెంట్స్ కూడా లోపలికి పంపించి ఎంతో క్లిష్టమైన క్యాన్సర్ ఆపరేషన్ కూడా తక్కువ నొప్పితో మనం ఆపరేషన్ చేయవచ్చు. సో ఇది మరి ఈ రోబోటిక్ టెక్నాలజీతో మనకు అడ్వాంటేజ్. దీన్నే ప్రెసిషన్ సర్జరీ అని కూడా అంటూ ఉంటాము. సో దీంట్లో అడ్వాంటేజ్ పేషెంట్కి ఏంటి, మీకు దీనివల్ల ఏంటి లాభం అంటే ఇది తక్కువ కోత, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం అవుతుంది, తక్కువ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. హాస్పిటల్లో చాలా ఎక్కువ రోజులు ఉండక్కర్లేదు, ఐసీయూలో వెళ్ళే అవసరం చాలా వరకు ఉండదు. అలాగే మీరు త్వరితంగానే మీరు కోరుకుని మీ పనులు మీరు చేసుకోవచ్చు. సో కనుక ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది ఏదో ఫ్యాన్సీ వర్డ్ కాదు, ఇది గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కేర్ లాగా మారిపోయింది. ఇది వరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, మరి దాని నుంచి లాప్రోస్కోపీకి వచ్చాం. ఇప్పుడు రోబోటిక్, అలాగే మరి ఏఐ అసిస్టెడ్ రోబోటిక్ సర్జరీ కూడా మనం చేస్తున్నాం. సో ఇది ఏదో ఫ్యూచర్ భవిష్యత్తులో రాబోయేది కాదు, ప్రజెంట్ ఆల్రెడీ ఉంది. గత 13 సంవత్సరాలుగా మరి రోబోటిక్ సర్జరీ మనం ఇండియాలో చేస్తున్నాం. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏదో రోబో చేసేది కాదు, దయచేసి గమనించండి. ఇది ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనబడుతుంది. మెయిన్ పేషెంట్ కార్ట్, అలాగే సర్జరీ కన్సోల్ మీరు చూశారు, విజన్ కార్ట్ మీరు చూశారు. సో రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ప్రిసిషన్ సర్జరీ లేక డిజిటల్ సర్జరీ కూడా మనం చెప్పొచ్చు.
ఈ వీడియో వాచ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్.